ఈ మధ్య కాలంలో చూసుకుంటే రోడ్ల పైన వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఢిల్లీలో అయితే ఇప్పటికి కూడా ఆక్సిజన్ బాటిల్స్ సేల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసిందేమో అనిపిస్తుంది. మరి మన హైదరాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా? ఒకవేళ అలాంటివి వస్తే మన వాళ్ళు ముందే అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? సో, మీరు ఢిల్లీది మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారమ్మా. సో, ఇదేంటంటే దిస్ ద వర్స్ట్ సీజన్ ఇన్ ఢిల్లీ అనమాట. వాళ్ళకక్కడ స్మాగ్ అనేది వస్తుంది. ఒక పక్క ఏంటంటే మంచు కురుస్తుంటుంది. దానికి తోడు వాళ్ళంతా ఆహ్, బర్న్ చేసినప్పుడు వచ్చే పొగంతా కలిసి స్మాగ్‌లాగా అయిపోద్ది. ఎంత ఘోరంగా ఉంటదంటే, ఒక మీటర్‌లో ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా కనిపించనంత ఘోరంగా ఉంటదనమాట. మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బీభత్సంగా డ్రాప్ అయిపోతుంది అక్కడ అని చెప్పేసి. అక్కడేంటంటే ఢిల్లీ అనేది ఈ సీజన్‌లో ఈ లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులకు ఒక క్యాపిటల్‌గా మారిపోతుంది. ఇండియా క్యాపిటల్ కాకుండా ఈ క్రానిక్ లంగ్ డిసీజ్ క్యాపిటల్‌గా కూడా. సో, చూస్తూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క మెట్రో, ప్రతి ఒక్క డెవలప్ అవుతున్న ప్లేస్‌లో అంతా ఏందంటే ప్రతి ఇంట్లోనూ ఒక 2 కార్లు, ఒక 2 బైకులు ఉంటున్నాయి. సో, ఎవరికీ ఒక వెహికల్‌తో ఎవరు ఆగట్లేదు. సో, కాలుష్యం మనమే పెంచుకుంటున్నాం. నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఏంటంటే మనకు తెలిసిందే విపరీతమైన 2 వీలర్స్, 3 వీలర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. సో, వీటికి అందరూ వీటికి ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళందరూ ఈ కాలుష్యానికి గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది, కొంచెం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనం చూస్తే మార్నింగ్ చిన్న పిల్లలు ఒక 5, 6 మంది పిల్లల్ని ఒక ఆటోలో పెట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆటో అంటే మొత్తం మనకు ఓపెనే కదా ఉంటది. అలానే చిన్న వ్యాన్‌లో తీసుకెళ్తూ ఉంటారు విండోస్ ఓపెన్ చేసి. స్కూల్ బస్సులు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఈ పొల్యూషన్‌కి విపరీతంగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు చిన్న వయసు నుంచే. స్కూల్‌కి వెళ్ళే టైం కాబట్టి హరిహరిగా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా పీక్ అవర్స్. సో, వీళ్ళందరూ ఏంటంటే చిన్న వయసు నుంచి వాయు కాలుష్యానికి ఎక్స్‌పోజ్ అవుతూ, ఆ వయసు నుంచే ఏంటంటే ఈ లంగ్ ప్రాబ్లమ్స్‌కి గురవుతున్నారనమాట. రెండోదొచ్చేసరికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరైతే 2 వీలర్స్ గానీ, 3 వీలర్స్‌లో గానీ యెళ్ళేవాళ్ళు, అలానే సిటీ బస్‌లో వెళ్ళేవాళ్ళు విండోస్ ఓపెన్ చేసిన దానివల్ల విపరీతంగా పొల్యూషన్‌కి గురవుతుంటారు. అలానే వీళ్ళందరూ ఏదైతే వృత్తిపరంగా వెళ్తారో, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం గమనిస్తే ఇండస్ట్రీ వర్కర్స్, కెమికల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసేవాళ్ళు, టింబర్ డిపోలో పనిచేసేవాళ్ళు, అలానే మేజన్స్, ప్లంబర్సు, ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వృత్తిలోనే విపరీతమైన పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంటారు. దానికి తోడు ఈ వాయు కాలుష్యం, ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా వీళ్ళు దీనికి గురైతే చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైన తుమ్ములతోనూ, ముక్కు గారుతోనూ, దగ్గుతోనూ, ఆయాసంతోనూ వస్తున్నారు. సో, రీజన్ ఏంటని చూస్తే ఈ వాయు కాలుష్యం అనమాట. సో, తప్పనిసరిగా వాయు కాలుష్యం అనేది మనకు మా గవర్నమెంట్ మెజర్స్ తీసుకొని దాన్ని తగ్గించుకోవాలి. మనం అట్‌లీస్ట్ మన వరకు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా 2 వీలర్స్‌లో వెళ్ళే వాళ్ళకందరికి, నా పేషెంట్స్‌కి నేను అదే చెప్తాను. మాస్క్ వేసుకోండి, హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. మనం ప్రాపర్‌గా మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 80% పొల్యూషన్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. అలానే సేమ్ చిన్న పిల్లలు ఎవరైతే ఆటోలలో వెళ్తున్నారో, చిన్న ఈ వ్యాన్స్‌లో వెళ్తున్నారో పిల్లలకు కూడా మాస్క్ ఇచ్చి పంపించడం చాలా మంచిది. అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే వాళ్ళ వృత్తిలోనే విపరీతమైన ఈ పొల్యూషన్ బారిన పడుతుంటారో తప్పనిసరిగా మాస్క్ ధరించే వాళ్ళని వృత్తి చేసుకోమని చెప్పడం. ఇటువంటి వాళ్ళకి మాత్రం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఛాతీది ఎక్స్‌రే ఒకటి తీసుకోవడం, అలానే లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది. చాలా ముఖ్యమైన పరీక్ష అనమాట. దాన్ని స్పైరోమెట్రీ అంటాం. చిన్నపాటి లంగ్స్‌లో తేడా వస్తున్నా మనం వెంటనే ఐడెంటిఫై చేసుకొని అట్‌లీస్ట్ వీళ్ళని అటువంటి కాలుష్యమైన ప్రదేశాల నుంచి తక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశాలకు మార్చే రకంగాను, ప్రాపర్‌గా ఐడెంటిఫై చేసే వాళ్ళని గానీ, అటువంటి వాటి నుంచి దూరంగా ఉంచగలిగితే దీర్ఘకాలికమైన ఆస్తమాలు, క్రానిక్ బ్రాంకైటిస్‌లు, ఎంఫిసీమాలు రాకుండా మనం వీళ్ళని కాపాడుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, మాస్క్‌ని వాడమని మీరు సలహా ఇస్తూ ఉంటారు. కానీ మాస్క్ వాడిన తర్వాత చాలామంది ఒకే మాస్క్‌ని వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు గూడా వాడేస్తూ ఉంటారు. అలా వాడడం వల్ల ఏమైనా సమస్యలొస్తాయా? సో, ఈ మాస్క్ వాడడం అనే దాని మీద చాలా మందికి అవగాహన లేనప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ కోవిడ్ వచ్చి అందరి దగ్గర మాస్క్‌లు యూజ్ చేపిచ్చింది. సో, మీరు గాని గమనించి గుర్తు చేసుకుంటే ఈవెన్ N95 మాస్క్ కానివ్వండి, లేదంటే క్లాత్ మాస్క్ కానివ్వండి, మనం సేఫ్‌గా 5 డేస్ వాడగలం. సో, ఈవెన్ మేము డాక్టర్స్‌ని ఆ టైంలో ప్రతి 5 రోజులకి ఒక N95 మార్చేవాళ్ళనమాట. అంటే ఒక 6 మాస్క్స్ పెట్టుకొని వాటిని ఆల్టర్‌నేట్ చేసుకుంటూ మంత్ అయ్యేసరికి ఆ 6ని డిస్పోజ్ చేసి వేరే కొత్త 6 తీసుకునేవాళ్ళనమాట. సో, రిపీటెడ్‌గా సేమ్ మాస్క్‌ని యూజ్ చేయడం అనేది అసలు దేని కొరకైతే మనం మాస్క్ వాడదలుచుకున్నామో మనకు ఆ పర్పసే సర్వ్ అవ్వదు. సో, మాక్సిమం ఏంటంటే ఈవెన్ N95 మాస్క్ అయినా గానీ
మనం 5 డేస్ వాడచ్చు. దాని తర్వాత మళ్ళీ వేరే మాస్క్ చేంజ్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఏంటంటే మనకి రెస్పిరేటర్స్ అనేవి వేరే రకమైన మాస్క్స్ వచ్చినాయి. అవి గాని అయితే ఏంటంటే దాంట్లో ఫిల్టర్ ఉంటుంది. సో దాన్ని చాలా వారాలు, నెలల తరబడి వాడి ఆ ఫిల్టర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. కానీ అదేంటంటే చూడ్డానికి చాలా పెద్దదిగా మనకి హెల్మెట్ టైప్‌లో వాడడానికి కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఎవరైతే చాలా ఎక్కువ డెన్సిటీ ఈ కాలుష్యానికి గురవుతున్నారో, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వాయు కాలుష్యం ఎక్కువుందో, లేదంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తూ ఉన్నారు, కాటన్ ఇండస్ట్రీలో ఉన్నారు, లేదంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రదేశాల్లో ఉంటున్నారు, వాళ్ళు మాత్రం ఈవెన్ N95 మాస్క్ అంటే ఆ రెస్పిరేటర్స్ వాడితే మాత్రం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అంటే వాళ్ళలో ఆల్మోస్ట్ కాలుష్యానికి సంబంధించిన కెమికల్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేయకుండా డెఫినెట్గా రెస్పిరేటర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో మాస్క్ వాడడం చాలా ఇంపార్టెంట్. కానీ ఎంత ఫ్రీక్వెంట్గా దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఏంటంటే క్లాత్ మాస్క్లు వాడతారు. అవి తప్పని కాదు, అవి చెడ్డవని కాదు. దాన్ని కూడా ప్రాపర్గా మనం వాష్ చేసుకొని బాగా డ్రై చేసుకొని వాటిని కూడా రిపీటెడ్గా వాడుకోవచ్చు. బట్ వాడడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాడకపోవడం వల్ల ఏంటంటే మనం ఈ దీర్ఘకాలికమైన లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి గురవుతాం. అలాగే ఈ ఈ మధ్య కాలంలో కుండలు ఇవన్నీ వాడడం తగ్గిపోయాయి. రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి ఇంట్లో అదొక భాగం అయిపోయింది. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ రిఫ్రిజిరేటర్ అండ్ సెల్ ఫోన్స్ వల్ల ఏమన్నా శ్వాసకోశ సంబంధిత వ్యాధులొస్తాయా? సో ముఖ్యంగా ఏంటంటే ఒక పల్మనాలజిస్ట్‌గా మేము చాలా ఎక్కువ కేసుల్ని ఈ రెయినీ సీజన్‌లోను, వింటర్‌లోను చూస్తుంటాం. అది వాతావరణంలో చల్లదనం ఉన్న దానివల్ల. అలానే కొంతమందిలో మాత్రం ఏంటంటే పర్టిక్యులర్‌గా సమ్మర్‌లో చూస్తాం అనమాట. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో వచ్చే కేసులన్నీ ఎలా ఉంటాయంటే మీరు అడిగినట్లుగా విపరీతంగా వేడిగా ఉంది కదా అని చెప్పేసి రోడ్ సైడు మనకి బండ్ల మీద మీరు చూస్తూ ఉంటారు. వాటర్ మెలన్ కట్ చేసి ఐస్ గడ్డల మీద పెట్టేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. సో అక్కడేంటంటే దాన్ని తిని సోర్ థ్రోట్‌తోను, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌తోను, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ గాని చూస్తే ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ సైడ్ ఉన్న ఆ బండి మీద ఉన్నవది మొత్తం పొల్యూషన్ అంతా అక్కడే ఉంటది. రెండోది అది సరిపోదని చెప్పి దాని మీద ఉన్న వాటర్ మెలన్ ముక్కలు కట్ చేసి పెట్టేవి. సో మట్టి అంతా వాటి మీద పడుతూ ఉంటుంది. పొల్యూషన్ బారిన పడుతూ ఉంటారు. అలానే ఐస్ గడ్డలు అలా ఓపెన్ పెట్టేస్తుంటారు. సో మొత్తం అంతా అక్కడే ఉంటదనమాట. సో దాన్ని తిన్నదాని వల్ల వెంటనే మనం అన్నీ చూసాం కదా! ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ మొత్తం పొల్యూషనే. ఏవి మంచిది కాదు. తిన్నదాని వెంటనే ఎక్కువ వచ్చేస్తదనమాట. సేమ్ థింగ్ ఇంట్లో చాలామంది చిన్న పిల్లలు ఏంటంటే లోపల ఫ్రీజర్‌లో నీళ్లు పోసేసి ఐస్ గడ్డలమ్మని తినేస్తుంటారు స్కూల్ నుంచి రాంగానే. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే విపరీతంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గత 2 సంవత్సరాలుగా గాని మనం గాని గమనిస్తే ప్రతి ఇంట్లో ఎవరికొకరికి సోర్ థ్రోట్ ఉంటూనే ఉంటుంది. అది మనం బయట నుంచి వెళ్ళి వాళ్ళకి వృత్తిరీత్యా మనం ఇస్తాం. లేదంటే పిల్లలే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో ఇస్తున్నారు. ఒకరికి వచ్చిందంటే మాత్రం మొత్తం ఇంట్లో నలుగురున్న, ఐదుగురున్న అందరికి వస్తూ ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం టెస్ట్ చేసినప్పుడు చిన్నపిల్లలైతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్గా మనం గమనించాం. అలానే పెద్దవాళ్ళు అయితే ఇన్ఫ్లుయెంజా. ఇప్పుడైతే H3N2 సీజన్ నడుస్తూ ఉంది. ఎవరైతే ఈ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వ్యాధికి ఇన్ఫెక్షన్కి గురయ్యారో, అలానే పెద్దవాళ్ళలో H3N2 వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యారో, స్టాటిస్టిక్స్ కానీ గమనిస్తే ఆల్మోస్ట్ 50% ఏంటంటే అలర్జిక్ ఏరియో డిసీజ్గా మారిపోతుంది. అంటే అంతకుముందు వరకు వాళ్ళకి ఏ రకమైన అలర్జిక్ బ్రాంకైటిస్ లేని వాళ్ళకి, ఏ రకమైన అలర్జిక్ రైనైటిస్ లేని వాళ్ళకి కూడా సింపుల్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే మనం సరిగ్గా జాగ్రత్తలు తీసుకొని దానివల్ల, సరిగ్గా మనం ఫుడ్ హైజీన్ లేని దానివల్ల, సరిగ్గా మనం మాస్క్ ధరించిన దానివల్ల మనకు మనమే వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చి మనకు మనం ఈ అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ బారిన పడుతూ ఉన్నాం అనమాట. అందుకని ఇప్పుడు అందరికీ ఒక స్పెసిఫిక్గా చెప్తుండేది ఏంటంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, మనకి చిన్నపిల్లలు ఎలా అయితే ఇమ్యునైజేషన్ ఉందో పెద్దవాళ్ళకు కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఉందన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా 2 వ్యాక్సిన్స్ గురించి చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నాం. ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా 20 వాలెంట్ వ్యాక్సిన్ వచ్చింది. అదేంటంటే వన్స్ ఇన్ లైఫ్ టైం అట్లీస్ట్ 50-60% న్యూమోకోకల్ న్యూమోనియా రాకుండా, దాన్ని బారిన పడకుండా కాపాడుతుంది. అలానే ఫ్లూ షాట్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. అది ప్రతి సంవత్సరం తీసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఏవైతే మనం అనుకుంటున్నామో ఇన్ఫ్లుయెన్జా ఏ కావచ్చు, బి కావచ్చు, స్వైన్ ఫ్లూ కావచ్చు, లేదా మిగతా వైరస్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అట్లీస్ట్ 60% వరకు ఇవి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో దట్ రిపీటెడ్గా వాటికి మనం ఎక్స్పోజ్ అయినా న్యూమోనియా బారిన పడకుండా, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ రాకుండా మనం కాపాడుకోగలం. అట్ ది సేమ్ టైం మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాపాడుకోగలం అన్నమాట.